ఆనాటి పెద్దల సమాజం ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆయన ఎవ్వరికీ కూడా లోబడకుండా దేవుని యొక్క మాటకే లోబడి ఆయన చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడే తప్ప యేసుక్రీస్తుని ఎక్కడ కూడా వదిలిపెట్టిన దాఖలాలు స్టెఫెన్ జీవితంలో కనపడలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నజరేయుడగు యేసుక్రీస్తు మీదే ఆధారపడ్డాడు. ఆఖరికి నజరేయుడగు యేసుక్రీస్తు చనిపోయే ముందే మాటలు కూడా ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు కూడా అద్భుతమైన మాటలు కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చనిపోయే ముందు? మనం వీరు ఏమి చేయుదురో ఎరుగురు తండ్రి, వీరు చేస్తున్న పాపం వీరిని క్షమించండి, తెలియక చేస్తూ ఉన్నారని చెప్పి చనిపోయే ముందు యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడాడో స్టెఫెన్ కూడా అదే మాటలు మాట్లాడాడు. అంత గొప్పతనం, అంత విశ్వాసం, చంపే వ్యక్తిని కూడా రక్షించు అనే మంచి గుణాన్ని